ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శ్రీ శుభకృత నామ సంవత్సరం 2022 మరి రాశి ఫలితాలలో సింహ రాశి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక శ్రీ శుభకృత నామ సంవత్సరం సింహ రాశి వారికి 2022లో ఎలా ఉందో తెలుసుకుందాం. వీరు మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదంగా ఉంటారు. ఇక ఆదాయం 8గా ఉంటుంది, వ్యయం 14గా ఉంటుంది. అంటే ఆదాయం తక్కువ, వ్యయం 14గా అంటే ఎక్కువగా ఖర్చులు ఉన్నవి. ఇక రాజపూజ్యం 1గా ఉంది, అవమానం 5గా ఉంది. ఇక 2022 ఇక ఈ రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. స్వయం కృషితోనే సత్ఫలితాలు సాధించగలుగుతారు ఈ రాశి వారు. అలాగే పట్టుదల కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక ఆదాయము వ్యయాలకు అసలు పొంతనే ఉండదు ఈ రాశి వారికి. దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చాలా చేస్తారు. అయితే ఆ ప్రయత్నాలు మిమ్మల్ని నిరాశపరచవు. ఆశించిన సంబంధం మీకు ఖాయమవుతుంది. అలాగే ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి మీరు 2022లో. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు. ముఖ్యంగా మీరు వివాహమైన వారైతే మీ శ్రీమతి సలహా పాటించండి, అప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక పదవులు, బాధ్యతల నుంచి మీరు తప్పుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. అలాగే మీరు గృహ మార్పు కూడా అనివార్యంగా ఉంది. అంటే కొత్త గృహం మీరు కట్టుకోవచ్చు, అందులోకి వెళ్ళవచ్చు. లేదంటే అద్దెకు ఉన్న గృహం ఏదైతే ఉందో ఆ గృహాన్ని మార్చడం వలన కూడా మీకు మంచి లాభం కలుగుతుంది. అంటే 2022లో మీరు గృహ మార్పు అనేది కనిపిస్తుంది. ఇక విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి, అవి పోయే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ రావచ్చు, లేదంటే పెద్ద హోదాలోకి వెళ్ళొచ్చు, ఉన్నత పదవులు కూడా లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ప్రశంసలు, పురస్కారాలు కూడా అందుకుంటారు. ఇక ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నావో, వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వారికి 2022లో సామాన్యంగా ఉన్నాయి. ఇక మార్కెట్ రంగాల వారికి కొత్త కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వ్యవసాయం చేసే వారికి సామాన్యంగా ఉంది. అలాగే వ్యాపారాలు అంటే ఎరువులు కానీ, క్రిమిసంహారక మందులు వ్యవసాయానికి సంబంధించిన వారైతే వారికి విక్రయించే వారికి కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ గృహంలో పెద్దల ఆరోగ్యం మందగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మీరు సోదరులు, సోదరీమణుల మధ్య గొడవలు తలెత్తే సూచనలు 2022లో కనిపిస్తున్నాయి. మీరు విద్యార్థులైతే విద్యార్థులు ఓర్పుతో, పట్టుదలతో చదవాలి, అప్పుడే మీ శ్రమకు తగ్గ ఫలితాలు కనిపిస్తాయి, అలాగే పొందగలుగుతారు. ఇక ఎవరైతే టీచర్స్ ఉన్నారో వారికి 2022లో పని భారం ఎక్కువగా ఉంటుంది, విశ్రాంతి లోపం కూడా కనిపిస్తుంది. ఆరోగ్యం అయితే స్థిరంగా ఉండదు, అది ముఖ్యంగా టీచర్స్కి. ఇక ఈ 2022లో ఎక్కువగా భక్తి వైపున మీ మనసు మరలే సూచనలు సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనివల్ల మీరు పుణ్యక్షేత్రాలు సందర్శించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే కళాకారులు ఉన్నారో వారికి చాలా ప్రోత్సాహకరంగా 2022 సింహరాశి వారికి ఉంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో కూడా మీకు అనుకూలత ఎక్కువ కనిపిస్తుంది. కాకపోతే చిన్న చిన్న చిరాకులు అంటే పని భారం వల్ల, లేదంటే ఒత్తిడి వల్ల చికాకులు కూడా కనిపిస్తున్నాయి. కానీ దానివల్ల మీకు ఎంతకైతే ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా అయితే ఆరోగ్య విషయంలో మీకు అనుకూలత ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకునే 2022గా కనిపిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వెళుతూ మీ నిర్ణయాలు కానీ, మీరు చేసే పనిలో కానీ ఏదైనా సరే మంచి మంచి నిర్ణయాలు తీసుకొని అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి మీరు మంచి ఫలితాలు రావాలి అంటే కొంచెం ఓపికతో వెళ్ళడం మంచిదిగా చెప్పబడుతుంది. ఇదండి 2022లో సింహరాశి వారి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఉండే రాశి ఫలితాలు క్లుప్తంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.